కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకి నమస్కారం. ఇటీవల స్వర్గస్థులైన శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు అమెరికాలో ఉన్న గొప్ప తెలుగు రచయిత. ఆయన రాసిన అనేక కథలు చదివినా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన కథా సంపుటి ఆ నేల, ఆ నీరు, ఆ గాలి నుండి ఒక మంచి కథ అని నేను ఎందుకంటున్నానంటే, ఈ కథ టైటిల్ వింటే మంచి కథ అవునా కాదా అనే అనుమానం రావచ్చు. కానీ కథలో శ్రీ వేలూరి వారు గాంధీజీ ఔన్నత్యాన్ని చిత్రీకరించిన తీరు కథ ముగిసేసరికి మనకి తెలిసి నిజంగా ఎంత గొప్ప రచన అని అనిపించేలాంటి కథ స్వర్గంలో స్ట్రిప్టీస్. ఈ కథ స్వర్గంలో ఉన్న మహామహుల, అంటే స్వర్గస్థులయ్యి స్వర్గానికి చేరిన మహామహుల పేర్లు ఎన్నో ప్రస్తావిస్తుంది. ఇప్పుడు మనం ఆ పేర్లలో శ్రీ వేలూరి వారి పేరు కూడా చేర్చుకోవలసి రావడం బాధాకరం. అయినప్పటికీ వారికి నివాళిగా స్వర్గంలో స్ట్రిప్టీస్ శ్రీ వేలూరి వారు అక్కడే ఉన్నట్టుగా అనుకుంటూ చదివి వినిపిస్తున్నాను, వినండి. లవ్, షీ ట్రైస్ ఇట్ ఆన్, షీ డిసైడ్స్ ఇట్ డస్ నాట్ ఫిట్ అండ్ స్టార్ట్స్ టు టేక్ ఇట్ ఆఫ్, హర్ స్కిన్ కమ్స్ టు. లోలా హాస్కిన్స్ కొటేషన్ ఇది. 1000 కళ్ళ మహేంద్రుడి దగ్గర నుంచి ఆహ్వానం. కావాలన్న అందరికీ రాదు ఈ అవకాశం. ఈసారి మనకి తెలిసిన చాలామంది భారతీయులకి కూడా ఈ ఆహ్వానం వచ్చింది. చచ్చి స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరూ సమానం కాదు. అక్కడ కూడా తరతమ భేదాలు, రకరకాల అంతరాలు ఉన్నాయి. కొందరికి ఎంత పుణ్యం చేసుకున్నా స్వర్గంలో మొదటి అంతస్తు వరకే వెళ్ళే హక్కు వస్తుంది. అరిచి చచ్చినా వీళ్ళు 2వ అంతస్తుకి ఎక్కలేరు. మరికొందరు సరాసరి సప్తఋషులుండే 7వ అంతస్తుకి చేరుకోగలరు. 7 అంతస్తుల నరకాలలాగా, అదే మన వాళ్ళు రౌరవాది నరకాలంటారే, అలాగే 7 అంతస్తుల స్వర్గాలు కూడా ఉన్నాయి. స్వర్గానికి పోయినా సవతిపోరు తప్పలేదన్నట్టు తెలుగుదేశంలో కులాల అంతస్తులలాగానే స్వర్గంలో కూడా హెచ్చుతగ్గులు ఉండడం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎవరు స్వర్గంలో ఏ అంతస్తుకు వెళ్ళేది చట్టం ప్రకారం వారి వారి పాపపుణ్యాల బేరీజును బట్టిట. చట్టం చట్టమే కదా. చిత్రగుప్తుడి గారి చిన్న గుమాస్తా చిట్టాలో చెప్పిందే చివరి మాట. మహేంద్రుడి గారు మంచి విలాసపురుషుడన్న విషయం మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. ఎడాపెడా బాగా ఢక్కామొక్కెలు తిన్న ఘటం కూడా కాబట్టి ఈ మధ్య రాజకీయంగా కొత్త కొత్త మెళకువలు నేర్చుకున్నాడు. ఈ విషయంలో మన వాళ్ళ జోక్యం లేదనడానికి గట్టి ఆధారాలు ఏమీ లేవు. అందుకనే కాబోలు వార్షికంగా చేసుకునే ఈ సంబరానికి, సంతర్పణలకి ఎందుకన్నా మంచిదని అన్ని రకాల వాళ్ళని, అన్ని అంతస్తుల వాళ్ళని పిలవడం మొదలుపెట్టాడు. ఏ పుట్టలో ఏం పావుందో అని ఆ దేవేంద్రుడికి భయము, అనుమానము. ఇంతకుముందు ఒకసారి తక్షకుడి తడాకా చూశాడు గదా. అంతేకాదు, ఎవడిని పిలవకపోయినా చిక్కేవాడు ఇంకొక దేవతోటో దయ్యంతోటో ఏ కోపిష్టి మునితోటో జట్టు కట్టి చివరికి తన కొంపే ముంచచ్చు. అలా ఎన్నిసార్లు జరగలేదు కనుక. అందుకనే కాబోలు ఈసారి ఇంద్రుడు ముందుగానే జాగ్రత్త పడ్డాడు. మరొక విషయం మనుషులుగా మనం మనసులో పెట్టుకోవాలి. మనుషులకి 1 సంవత్సరం అంటే 365 రోజులు. అమరలోకాధిపతి గారికి అమరావతిలో 1 రోజుకి సమానం. అంటే మనం అమెరికాలో సంవత్సరానికి ఓసారి సంతర్పణ చేసుకుంటే అమరావతిలో ప్రతిరోజు ఒక ఉత్సవం, ఒక సంతర్పణ జరుగుతుందన్నమాట. మరి రోజు జరిగే భాగవతం అయితే చెప్పుకోవడం ఎందుకు అని అనుమానం రావచ్చు. అది సహజమే. అయితే ఈరోజు జరగబోయే ఈ ఉత్సవానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అదేమిటంటే ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణ స్ట్రిప్టీస్. అంతేకాదు, ముఖ్య ఆహ్వానితుల జాబితా మరొక ప్రత్యేక ఆకర్షణ. ఆ విషయానికి తర్వాత వద్దాం. ముందుగా మహేంద్రుడి అమరావతిపురం అందాన్ని గురించి చెప్పక తప్పదు. అమరావతి కూడా విశ్వకర్మ గారు కట్టిందే. అది కుబేరుడి కైలాసం కన్నా కాస్త పెద్దది. త్రికూట పర్వతానికి, సువేల పర్వతానికి మధ్య కట్టిన శ్రీలంకాపురి కన్నా బాగా చిన్నది. అమరావతి 128 మైళ్ళ పొడుగు, అంతే వెడల్పు. లంక 240 మైళ్ళ వెడల్పు, 800 మైళ్ళ పొడవును.
అందుకే కాబోలు వీడికి లంకంత కొంపుంది అని అంటారు. కానీ అమరావతి అంత ఇల్లుంది అని అనరు. అమరావతిలో భవనాలన్నీ మన భాగ్యనగరంలో సినిమా స్టూడియోలంత పెద్దవి. మేలికోటల పువ్వుల తోటలతో నీలపు మేడలు పైడిగోడలు అన్నట్లుగా అహర్నిశలు కళకళ్లాడుతూ ఉంటాయి. ప్రతి భవనానికి బంగారపు ప్రహరీ గోడలు, వైఢూర్యాలు, మాణిక్యాలు పొదిగిన ముఖద్వారాలు, రకరకాల యంత్రాలు, వజ్రాలు పొదిగిన ఎలివేటర్లు. అయితే అమరావతిలో ఏ ఒక్క భవనానికి భాగ్యనగరం వాస్తుబ్రహ్మ వామన్ రెడ్డి గారు చచ్చిన మస్తరు వేయడు. ప్రస్తుతం అది అప్రస్తుత ప్రసంగమే అనుకోండి. అయినా నిప్పులాంటి నిజం చెప్పి తీరాలన్నారు మహాకవి గారు. సురాసుర కిరీట తటఘటిత రత్నప్రభాభాసుర పదండైన ఆ మహేంద్రుడి ఊళ్ళో ఎల్లప్పుడూ మందపవనాలు వీచే ఒక్క నందనవనమే కాదు, రకరకాలైన మందార మంజరీమంజుల మకరందపాన మత్త మధుకరగాన మనోహర స్థలాలు ఎన్నో ఉన్నాయి. 6 ఋతువుల్లో ఏ ఋతువు అనుభవించాలని గుబులు పుడితే ఆ ఋతువు అనుభవించడానికి అనువుగా విహారస్థలాలు, తోటలు, రహస్య మందిరాలు, మణిమయ వేదికలు, చంద్రికా సుందరంబులైన సికతాతలంబులు ఎల్లవేళలా రతికేళీ సౌఖ్యాంబుధిలో వల్లాడడానికి అనువుగా నిర్జర విహారస్థానాలు. అబ్బో, ఒక్కటేమిటి, అచ్చం తెలుగు సినిమాల్లోలాగా సెట్టింగులు ఎన్నో ఉన్నాయి. ఈ స్ట్రిప్టీజ్కి ఆహ్వానితుల లిస్ట్ చూసే గుండె గుబేలమనొచ్చు. ఋషులు, మహారుషులు ప్రతి ఉత్సవానికి రావాల్సిందే. వాళ్ళు ముఖ్యులు. అందుకని రాసినందుకు నన్ను, చదివినందుకు మిమ్మల్ని వాళ్ళు శపించకముందే వాళ్ళని గురించే ముందుగా చెప్పుకుందాం. తూర్పు నుంచి కణ్ముడు, కౌశికుడు, గార్గి, గాలవుడు, యవక్రీతుడు వచ్చారు. పడమర నుంచి కవశి, కౌశేయుడు, ధౌమ్యుడు, నృషంగుడు. దక్షిణ నుంచి అగస్త్యుడు, ఆత్రేయుడు, సముచి, ప్రముచి, సుముఖుడు, విముఖుడు వచ్చారు. ఇక ఉత్తర దిక్కు నుంచి సప్తఋషులు అత్రి, కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వచ్చారు. వీళ్ళు చాలా ముఖ్యులనుకోండి. ఎంత ముఖ్యులంటే మన అమెరికా తెలుగు వాళ్ళ ఉత్సవాల్లో 2 తోకల సిల్క్ బ్యాడ్జీలు పెట్టుకుని హడావిడిగా అటు ఇటు తిరిగే వాళ్ళకి కాస్త అటూ ఇటూగా అనుకోండి. వీళ్లే కాకుండా కౌండిన్యుడు, మరీచి, దక్షుడు, కపిలుడు, అక్షపాదుడు, ఆంగీరసుడు, శాండిల్యుడు, క్రతుడు, కుచ్చుడు, భృగుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, అసురుడు, వామదేవుడు, దూర్వాసుడు, బకుడు, వ్యాఘ్రుడు, ముండనుడు మొదలైన మహామునులంతా వచ్చారు. వీళ్ళు కాకుండా చాలామంది రాజకీయ నాయకులని, కవులని, రాజుల్ని పిలిచాడు ఇంద్రుడు గారు. అందుకే కదా ఇది ప్రత్యేకమైన సంబరం అన్నాను. అందులో మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా ముఖ్యమైన పెద్దలనే చెప్పుకుందాం. మహాత్మా గాంధీ, నెహ్రూ, మెహతాబ్, బిజూ పట్నాయక్, జాన్ ప్రాప్యమో, కామరాజ్ నాడార్, కెనడీలు, మార్టిన్ లూథర్, మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో, నాగిరెడ్డి, నంబూద్రిపాద్, ఐన్స్టీన్, అల్లసాని పెద్దన, కృష్ణదేవరాయలు, కాళిదాసు, కోశాంబి, విశ్వనాథ, శ్రీశ్రీ, గురజాడ, చలం, కృష్ణశాస్త్రి, జాషువా ఉన్నారు. పనిలో పనిగా వేలూరు వారు కూడా ఉండే ఉంటారండి. వీళ్లతో పాటు ఆహ్వానితుల్లో రావణాసురుడు, జనరల్ స్మట్స్, చెంగిస్ ఖాన్, గజ్నీ, గోరీ, ఔరంగజేబు, జిన్నా, అయూబ్ ఖాన్, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, పులస్త్యుడు, విశ్రావసుడు వగైరా కూడా ఉండడం కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నది. ఇది బహుశా ఇంద్రుడి గారి రాజకీయ లౌక్యానికి మంచి ఉదాహరణేమో. లేకపోతే ఈ అనాహితాగ్నులని, అతీర్థ సేవకులని, అనృతవాదులని, వేద విరుద్ధాచారులని, పరాన్ముఖులని స్వర్గానికి రానిడమేంటి? అంతేకాదు, స్వర్గానికి పాస్పోర్ట్ ఎవరికి ఇవ్వచ్చో మన ఆదికవి నన్నయ్య గారు చెప్పనే చెప్పారు కదా. పరమధర్మస్థితిలో ప్రజలని కాపాడినవాళ్లు, ఉగ్రరణంలో ప్రాణాలు విరిచిన వీరులు, యజ్ఞాలు చేసి పైన సురులని కింద పూసురులని దనిపిన ధర్మాత్ములు. వీళ్ళకి ఈ స్వయం ప్రకాశితమైన అమరావతికి రావడానికి అర్హత ఉన్నది, కానీ అలగాజనం రావడానికి అర్హత లేదే. ఒకవేళ ఏదో రకంగా మభ్యపెట్టో, లంచం పెట్టో చిత్రగుప్తుడి గారి చిట్టాల్లోకి ఎక్కువ స్వర్గంలో పడ్డారే అనుకోండి. అటువంటి వాళ్ళని కూడా ఈ ప్రత్యేక సంబరాలకి పిలవడమేమిటి? ఏమైతేనేం ఈ ఆహ్వానితుల్లో మన దృష్టిలో అలగాజనం అని అనుకున్న వాళ్ళు కూడా ఉండడం తమాషాగానే ఉంది. మైలు పొడుగు, అరమైలు వెడల్పు ఉన్న వేదికకి ఒక పక్క అనవరత విగళ దవిరళ మదజల కుల్యాభిరామంబై
నిరంతర నిర్జర నీహార నగరంబున్బోలె నొప్పుచున్న ఐరావతము, మరోపక్క నలకోబరడి పుష్పక విమానము అలంకారాలుగా ఉన్నాయి. ఇక వేదిక మీద ఉన్న అలంకారాలు చెప్పనేలేము. ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రతి పువ్వు వేదికకు కట్టిన తోరణాల్లో ఉన్నది. సురసిద్ధ సాధ్యగణం, గంధర్వులు ఆశర్లుగా ఆహ్వానితులకి వారి వారి ఆసనాలు చూపిస్తున్నారు. ఆహ్వానితులకి కాశ్మీర కస్తూరి, పచ్చకర్పూరం, పన్నీరు, పువ్వులు, రత్నాలు, శ్రేష్టమైన రకరకాల మధువు ఇస్తున్నారు. అమెరికా వాడి కోకు, పెప్సీ మినహా అన్ని రకాల మధు పదార్థాలు సమృద్ధిగా సప్లై చేస్తున్నారు. తాగని వాడిది పాపం అన్నట్టు అమెరికా ఎంఎన్సీలంటే అమరావతిలో కూడా అసహ్యమే కాబోలు. కిన్నెరులు వేదికకి ఎడమ పక్కన కూర్చుని మదనాజ్ఞావాద్య కోశంబులు పోలే అనేక రకరకాలైన వాద్య సంగీతం వినిపిస్తున్నారు. అసలు ఆట ప్రారంభం కావడానికి ముందో, లేకపోతే ఏ మంత్రి గారో మందు కొడుతూ టైంకి రాకపోయినప్పుడో మన తెలుగు సంతర్పణల్లో గట్టిగా టేప్ సంగీతం పెట్టి విసిగి వేసారిన జనం చెవుల్లో తుప్పు వదలగొట్టినట్టుగా వాళ్ళు వాద్య సంగీతం వినిపిస్తున్నారు. సభకి నారదుడు, తుంబురుడు, ఎంసీలు అని బంగారు ప్రేకు మీద అచ్చేసి వెండి జలతారు జూలుతోకలుగా కట్టిన ఆహ్వాన పత్రికలో వేశారు. అబ్బా, దీని సిగదరగా ఆ ఆహ్వాన పత్రిక అచ్చంగా అమెరికాలో తెలుగువాళ్ల పెళ్లికి హైదరాబాదులో వచ్చేసి తిరిగి అమెరికాలో పోస్ట్ చేసిన పెద్ద సైజు చేటలాగా ఉన్నది. ఇంతకీ నారదుడు ఎందుకు రాలేదో ఎవరికీ తెలియదు. తుమ్మురితో కలిసి ఎంసీ చేయడం నామోషి అయి ఉండొచ్చు, లేదా ఏ ఇద్దరు పెద్ద దేవుళ్ల పెళ్లాల మధ్య పుల్లలు పెడుతూ ఉండొచ్చు. తుమ్మురుడు గారు ఈ ప్రత్యేక ఉత్సవం ప్రారంభించారు. అమరలోకంలో అమరపురుషులందరితోనూ విచ్చలవిడిగా సంచరించే అప్సర వేశ్యలు ఒకరొక్కరిని వేదిక మీదకి రమ్మని ఆదేశిస్తున్నారు. ఆ అప్సరసలందరూ కూడా చంద్రికాధవళ దుకూలాలు ధరించి మృగమద కర్పూర కుంకుమోన్మిశ్రిత సుగంధం అలదుకొని వివిధ సురభి కుసుమ విసరంబులు ముడిచి మణిమయభూషణాలంకృతలై కంకణ చుణత్కంకారంబును కటికలాప కింకిణీ క్రేంకారంబును చేస్తూ మందగమనులై ఒక్కొక్కరే వేదిక మీదకి వస్తున్నారు. ఊర్వశి, మేనక, తిలోత్తమ, కృతాచి, హేమ, శశిరేఖ వగైరా వగైరాలు. ఈ అప్సరవేశ్యలు మామూలుగా అందరూ నడిచినట్టు నడవలేరు. ఎప్పుడూ ఏదో ఒక నృత్యభంగిమతోనే నడుస్తారు, ఏదో నృత్యభంగిమలోనే నిలబడతారు. మా ఊళ్ళో కోడేరు నాయుడు డాన్స్ మాస్టర్ లాగా. కృష్ణదేవరాయలు గారు అతి పరిశీలనగా వేదికపైన చేరిన అప్సరవేశ్యల్ని చూస్తున్నారు. శతపత్రేక్షణ చంచరీక చింకురం చంద్రాస్య చక్రవర్తినిన్ వరూధిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని. కాని ఎంత వెతికినా ఆమె కనిపించడం లేదు. తెగ మదనపడిపోతూ పెద్దనగారికేసి బిక్కమొహం పెట్టుకుని చూస్తున్నాడు. పాపం అమాయకుడు రాయలగారికి ఏం తెలుసు వరూధిని పెద్దనగారి కల్పన అని. మొట్టమొదటి ప్రదర్శన ఊర్వశీదేవిది. ఊర్వశి అతి విలాసంగా వేదిక ముందుకొచ్చి జారుతున్న పమిట సర్దుకోవడం మొదలుపెట్టగానే కాళిదాసు గారు గుడ్లప్పగించి నోరు తెరుచుకుని అతి శ్రద్ధగా చూడడం మొదలుపెట్టారు. అచ్చంగా తాను వర్ణించినట్లుగా ఈ ఊర్వశి ఉన్నదా లేదా అని కాబోలు. బహుశా ఆయన గారి మనసులో అసలు కోరిక ఊర్వశి మళ్ళీ ఇంకోసారి పురుషోత్తమ అనడానికి బదులు పురూరవ అని అంటుందేమో చూడాలని కాబోలు. అప్పుడు తను విక్రమోర్వశీయం తిరగరాయవచ్చు అనుకున్నాడో ఏమో. వెనక వరుసలో కాళిదాసు గారి వెనకే కూర్చున్న కోశాంబి గారి విజయోత్సాహంతో హా తెలిసెన్ అన్నట్టు మొహం పెట్టి ఋగ్వేదంతో మొదలుపెట్టి 8 రకాలుగా చెప్పిన ఊర్వశీ పురూరవుల వృత్తాంతంపై తాను చేసిన పరిశోధనని మించి చెప్పేందుకు ఇక ఏమీ లేదు సుమా అని చెప్దామనుకున్నట్టు నోరు తెరిచాడు. కాళిదాసు గారు, కోశాంబి గారు ఊర్వశిని చూస్తూ ఉవ్విళ్ళూరుతూ వాదన మొదలుపెట్టారు. ఈ వాదన వింటే మరేదైనా కొత్త సందేశం దొరుకుతుందేమో అన్న ఆశతో జాషువా గారు వాళ్ళ వెనకాలే చేరాడు. పమిట జార్చి గజ్జెల ఘలఘలలతో ఊర్వశి తన పృష్ఠభాగం చూపిస్తూ చీర ముడి సడలించగానే నెహ్రూ, మెహదాబ్, ప్రాప్యుమో, పెద్దన, గిరీశం వేషంలో గురజాడ, దుశ్శాసనుడు, కెనడీలు వగైరా వగైరాలు మదనబాణ బాధితులై స్మృతిపథంలోకి జారుకున్నారు. దుశ్శాసనుడికి ద్రౌపది, కెనడీకి నార్మా షేరర్, గురజాడ గిరీశంకి మధురవాణి, ప్రాప్యుమోకి అలనాటి కీలరు గుర్తొచ్చి ప్రాణాలు రెపరెపలాడిపోయి ఉండాలి. ఊర్వశి వేదిక వెనకభాగానికి వచ్చి కిన్నెరుల వాద్యగానానికి అనుగుణంగా నృత్యం చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తుంబురుడు మేనక్ని వేదిక ముందుకు రమ్మని ఆహ్వానించాడు.
మేనక వేదిక మీదకి రావడమే విక్టోరియా సీక్రెట్ కేటలాగ్లో బొమ్మలాగా వయ్యారంగా వచ్చింది. ఓణీలాగా మెత్తటి నీలివెన్నెల రంగు చిరుచీర, వంటికి పట్టేసిన చేతుల్లేని జాకెట్టు కట్టుకుని, ఇంకా ఆవిడ ఒంటి మీద నుంచి ఆ చిదుకూలాలు ఒలవడం మొదలుపెట్టనే లేదు. గజ్జెలు గట్టిగా కట్టుకోవడానికి వంగడం మూలంగా కాబోలు కొద్దిగా తూరి బాల పైవలు వెలువడెన్ బయల్పడియ వల్ద కుచంబుల్ కక్షయుగ్మము లలిత కృశోదరము తరళ త్రివళీయుత రోమరాజీ. అది చూసి విశ్వామిత్రుడి గారు ఉసరసలాడుతూ గడ్డం తడుముకుంటూ కమండలం పట్టుకుని కణ్వుడి కంటికి కనిపించకుండా పారిపోయాడు. మళ్ళీ ఎందుకొచ్చిందిరా బాబు మరో మహాభారతం అని సణుక్కుంటూ. ఆయనతో పాటు అత్రి, భరద్వాజుడు, దూర్వాసుడు, కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని, గార్గి వగైరాలు లేచిపోయారు. వేదిక ముందు మేనిక, వేదిక వెనక వరుసలో ఊరోసి చీరలు విప్పి నృత్యం చేయడం మొదలుపెట్టగానే పెద్ద కమ్యూనిస్టులు మార్క్సు, లెనిను, స్టాలిను, మావో, వాళ్ళ వెనకాలే తోకల్లాగా నంబూద్రి, నాగిరెడ్డి, వీళ్లతో పాటు మధ్యరకం మలయాళీ, చిన్న సైజు తెలుగు కమ్యూనిస్టులు బూర్జువా సంస్కృతి అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అయితే అరుస్తూనే నోళ్లు చప్పరించుకుంటూ రెప్పలు వాల్చకుండా చూస్తూ చతికిలపడ్డారే గాని అక్కడి నుంచి కదలలేదు వాళ్ళు. వీళ్లకు కూడా అసలు బాధ మదన బాధే. పైకి బూర్జువా అని గొంతు చించుకుని అరిచినప్పటికీ ఈ మదన బాధ భరించలేని బాధ అయ్యుండాలి. మహాకవి ఒక శ్రీశ్రీగారే ఎంత సహచర ప్రయాణికుడైనా ఊరికే నోరు పారేసుకోకుండా హాయిగా నవ్వుతూ కూర్చున్నాడు. తరువాత ఉలూచి, తిలోత్తమ, కృతాచి అర్థవ్యవస్థలై వేదిక మీదకొచ్చి కోణార్కలో సూర్యదేవాలయం మీద విగ్రహాల్లాగా నృత్యభంగిమలో నిలబడ్డారు. వాళ్ల నగ్న నృత్యం ప్రారంభం కానేలేదు. విశ్వనాథవారు శివశివ అనుకుంటూ కండువా దులుపుకుంటూ మళ్లీ మరో రామాయణం రాయడం కోసం లేచిపోతారు అనుకున్నారు. పక్కనే కూర్చున్న చలంగారు, కృష్ణశాస్త్రి గారును. చలంగారి రాజేశ్వరి కథ తెలుగు సినిమాకి సరిపోయేటట్టుగా ఈసారి తిరిగి సరిగా రాద్దామని గుబులు పుట్టుండాలి. కృష్ణశాస్త్రి గారు విశ్వనాథ్ గారు శపిస్తాడేమని కాస్త భయపడ్డ మాట నిజమే. అయినా మరొకసారి మనసారా ఏడవడానికే అన్నట్టు చలంగారి వెనకాలే సర్దుకున్నాడు. జూలు జులపాల జుట్టు పీక్కుంటూ తనదైన ఊహాసుందరి ఊరవశిని తలుచుకుంటూ. విశ్వనాథ్ గారు మాత్రం వీళ్ళు అనుకున్నట్టు ఎక్కడికి కదలకుండా హాయిగా కూర్చునే ఉన్నారు. ఆఖరి ప్రదర్శన రంభది. ఆ విషయంలో తుమ్మురుడి గారు మైకులో ప్రకటించగానే మైకంలో పడ్డ రావణాసుడు మొహం చెల్లక పలాయనం చిత్తగించాడు. ఇంకా నయం, మళ్లీ కోడలు రంభని బలాత్కరించి పుష్పక విమానం ఎత్తుకుపోలేదు. వాడి వెనకాలే గజనీ, గోరి, ఔరంగజేబు, పులస్త్యుడు, స్మట్స్, చెంగిస్ ఖాన్, ఆయూబ్ ఖాన్ వగైరాలందు అందరూ సర్దుకున్నారు. రావణాసుడికి వీళ్ల స్నేహం ఏమిటో ఆ ముక్కంటి మహేశ్వరుడికే తెలియాలి. రంభ వేదిక మీదకి వచ్చేప్పటికీ వేదిక వెనకాలన్న ఊరోసి, తిలోత్తమ, మేనక, ఉలూచి, ఘృతాచి మొదలైన అప్సరసలు అర్థనగ్నంగా నృత్యం చేస్తున్నారు. వేదిక వెనక భాగాన వెలుగు తక్కువగా ఉండబట్టి వాళ్ల ఆకారాల్లో వంకరలు కనిపిస్తున్నాయి గాని వాళ్ల ముఖాలు మాత్రం సిలోబెట్లో కలిసిపోయినట్లుగా ఉన్నాయి. రంభ వేదిక మీదకొచ్చి ఓరచూపులతో పుష్పక విమానం కేసి చూసింది. నలకోబరుడు లోపలున్నాడేమో అనుకుని కాబోలు. వేదికపై ఉన్న రంభని కళ్లార్పకుండా పరీక్షగా చూస్తున్నారు గాంధీగారు, వశిష్ఠుడు, ఐన్స్టీను. రంభ తన వంటికి అంటిపట్టి ఉన్న సన్నని తెల్లని వలువలు ఒక్కొక్కటే అతి సుకుమారంగా వలవడం మొదలుపెట్టింది. రకరకాల నృత్యభంగిమలలో తన అవయవ సౌష్ఠవం, సౌందర్యం ప్రదర్శిస్తూ కిన్నెర వాద్యాలకి తన గానం కలిపింది. రంభ పూర్తిగా వివస్త్రయి ఆఖరి నృత్యం అత్యంత లాఘవంతో అభినయించి చిరునగవుతో గర్వంగా అజంతా బొమ్మలాగా వేదిక ముందు నిలబడింది. ఈ సంబరం పూర్తయింది అన్నట్లుగా. వన్స్ మోర్ అని ఆన్కోర్ ప్రదర్శన కోసం ఎవరూ అరవకపోవడం ఆశ్చర్యమే. రంభ మూతి ముడుచుకుని కోపంగా చూస్తోంది. వశిష్ఠుడు, ఐన్స్టీను నవ్వుకుంటూ లేచారు. గాంధీగారు రంభ వంటి మీద ఇంకా మిగిలిన 16 వన్నెయ బంగారు వలువను విప్పదేమిటి అని అడిగారు. వెంటనే వశిష్ఠుడు, ఆమె వంటిపై మిగిలినవి వలువలు కావు, అది ఆమె బంగారు వన్నె చర్మం అని చెప్పాడు. అయితే ఆ చర్మాన్నే వలవమనండి అన్నాడు గాంధీ. వశిష్ఠుడు, ఐన్స్టీను ఉమ్మడిగా కంగారుపడి అన్నారు, ఆ బంగారు రంగు చర్మాన్ని వెలిచేస్తే రంభకు కూడా మిగిలేది మనందరిలాగే ఎర్రగా రక్తం, మాంసం మాత్రమే. ఓస్, ఇంతేనా? మీరు పొగిడే సౌందర్యం కేవలం చర్మ సౌందర్యమే అన్నమాట.
స్వర్గంలో కూడా ఇంతకు మించి వేరే సౌందర్యం లేకపోవడం ఎంత దౌర్భాగ్యం అన్నారు గాంధీగారు చిరునవ్వుతో. వశిష్ఠుడు గాంధీగారికి దండం పెడుతున్నట్టుగా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని వెంటనే అరుంధతిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఐన్స్టీన్ నిశ్చేష్టుడై నిలబడి తను ఒకప్పుడు గాంధీగారి గురించి చెప్పిన మాటలు సవరించుకున్నాడు. ఇటువంటి మహాపురుషుడు భూమిపైనే కాదు, అమరపురిలో కూడా నడిచి ఉంటాడంటే ఆశ్చర్యపడవలసిందే అని అనుకుంటూ. విన్నారు కదండి, వేలూరి వెంకటేశ్వరరావు గారి రచన స్వర్గంలో స్ట్రిప్టీస్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.